మెదక్ జిల్లాలో ఏటీఎంల చోరీకి యత్నించిన ముగ్గురు స్నేహితులను పోలీసులు పట్టుకున్నారు. గుమ్మడిదలలో హెచ్డీఎఫ్సీ ఏటీఎం, వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, అలాగే మెదక్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎంలలో దొంగతనానికి ప్రయత్నించిన ఈ దుండగులు చివరకు పోలీసుల ఉచ్చులో పడ్డారు. నిందితులు మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగం, ప్రసాద్లుగా గుర్తించారు. బ్యాంకులో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది వరకు కూడా ఈ ముగ్గురు వైన్ షాపులో మద్యం బాటిళ్లు దొంగలించి అమ్ముకున్నట్టు దర్యాప్తులో బయటపడింది. ఏటీఎం మిషన్లను ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా సిద్ధం చేసుకున్న ఈ కేటుగాళ్ల నుంచి పోలీసులు తాగడానికి దాచుకున్న మద్యం బాటిళ్లు, చోరీకి ఉపయోగించే తాడులు, సుత్తులు, ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో మనం చూసాం. సో ఇలా ట్రాక్టర్ ఓనర్ వచ్చేసి శ్రీకాంత్ A1 మెయిన్ ఇతను. ఇతర ఇద్దరితో గ్యాంగ్ చేసి ఇచ్చుకోవచ్చిన శ్రీకాంత్, లింగం అండ్ ప్రసాద్ అందరూ సేమ్ మానేపల్లి విలేజ్ ఆఫ్ ఎల్దుర్తి మండలం వాళ్ళు. సో ఈ రోజు మనం రిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది భయపడుతుంటారు. కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకు లాకర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో క్యాష్ దాచుకుంటారు. సో ఒకసారి బ్యాంకు దొంగతనం ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతుంది. సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకుని దాన్ని చాలా సీరియస్ తీసుకుని టీమ్స్ చేసి చేయడం జరిగింది. సో ఇందులో మంచిగా వర్క్ చేసిన ఆర్ఎస్పీ, అలా డిఎస్పీ, ఇన్స్పెక్టర్, అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత 10 రోజుల నుంచి కష్టపడుతున్నారు. సో వాళ్ళ కృషి వల్లనే మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అభినందించి వాళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది.